బేహద్ పరం మహాశక్తి అనంతబాయి 1505 లైవ్ ఎపిసోడ్లో ఎన్నో గురు పౌర్ణములు జరుపుకుంటూ ఉన్నాం. అయినా మరి పరివర్తన అనేది జరగటం లేదు. ఈ యొక్క గురు పౌర్ణములు వచ్చిపోయాయి, మార్పు ఎందుకు రావటం లేదు, ఏమిటి సమస్య అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ జ్ఞానదానమే మహాదానం అనే బాపూజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి జ్ఞానం గురించి కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటూ ఉంటాయి. ఇక్కడ ప్రశ్న, గురు పౌర్ణమి అంటే గురువు పాదాలకు నమస్కరించటం, పూలు చల్లటం, హారతి దానము ఉత్సవం చేసే రోజేనా అంటే అసలైన సమాధానం ఇది ఒక పండుగ కాదు. పూలు చల్లటం, హారతి దానం, పాదాలు నమస్కారం ఇవన్నీ బాగానే ఉన్నాయి. గురువు కోరికను పూర్తి చేయటం అదే అన్నిటికంటే గొప్ప పెద్ద పని. వారి జీవిత లక్ష్యమే మన లక్ష్యంగా మారాలి. ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి జరుపుకుంటాం, గురువుకి నమస్కరిస్తాం, ఆశీర్వాదం తీసుకుంటాం. కానీ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, గత సంవత్సరం నాలో ఏం నిజమైన మార్పు వచ్చింది? మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా జరుపుకున్నాం కదా, నా కోపం తగ్గిందా, అహంకారం తగ్గిందా, తొలగిపోయిందా, నా కోరికలు రియాక్షన్స్ నా కంట్రోల్లో ఉన్నాయా, మరి అవి ఇంకా పెరుగుతూ ఉన్నాయా, నాలో శాంతి ప్రేమ కరుణ పెరిగిందా, క్షమా గుణం పెరిగిందా, నేను నా అసలైన ఆత్మస్వరూపానికి దగ్గరయ్యానా అని ప్రశ్నించుకుంటే సమాధానం లేదు అనే వస్తుంది. సరే, సాధించిన వాళ్ళు అవును కొద్దో గొప్ప మారామండి, కొంచెం నేర్చుకున్నామండి అనవచ్చు. ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని బాపూజీ చెప్తూ ఉన్నారు. మన గురు పౌర్ణమి పండుగను జరుపుకున్నాం, కానీ గురువు సందేశాన్ని లోపలికి వెళ్ళనివ్వలేదనుకోండి, అది వేస్ట్ అవుతుంది. గురు పౌర్ణమి అనేది బయట జరిగే సంఘటన కాదు, లోపల జరిగే ఆత్మజాగరణ. రాజా జనకుడు, మహర్షి అష్టావక్రుల సంభాషణ కూడా ఉన్నాయి కదా. గురువు పాదాలు కడుగుతారు, పూలు ఇస్తారు, బండారా పెడతారు. ఇవి గురు పౌర్ణమి యొక్క అసలైన అర్థం అనుకుంటారు. ఇక్కడ అష్టావక్రుడు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. పూలు ఇస్తేనే జ్ఞానం వస్తే గురు పౌర్ణమి రోజు ప్రపంచంలోని ప్రతి మనిషి జ్ఞాని అయిపోయేవాడు. ఇదే మొదటి మహారహస్యం. బయట చంద్రుడు ప్రపంచాన్ని వెలుగునివ్వగలడు, కానీ లోపల అజ్ఞానం గురువు జ్ఞానం యొక్క ప్రకాశంతోనే అంతమవుతుంది. లోపల ఏవేమి మేఘాలు ఉన్నాయి? భయం, కోరికలు, అహంకారం, మోహం, ఈర్ష, పోలిక, అసురక్షత. ఈ మేఘాలు ఉన్నంత వరకు వేలాది గురు పౌర్ణములు వచ్చినా జీవితం వెలగదు. అందుకే గురు పౌర్ణమి యొక్క అసలైన అర్థం లోపల అజ్ఞానపు మేఘాలను గుర్తించి గురు జ్ఞానపు వెలుగును గ్రహించటం. గురువు జ్ఞానాన్ని ఇవ్వడు, అజ్ఞానాన్ని తొలగిస్తాడు. సూర్యుడు చీకటిని తీసుకువెళ్ళడు, అతను వస్తే చీకటి పోతుంది. అలాగే గురువు మీలో కొత్తది ఏమీ పెట్టడు, మీలో ఇప్పటికే ఉన్న సత్యాన్ని మీరు చూడలేకుండా చేస్తున్న ఈ యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తాడు. మనిషి అసలైన స్వరూపం భయం కాదు, కోపం కాదు, శరీరం కాదు, పేరు కాదు. మనిషి మూల స్వరూపం శుద్ధ చైతన్యము, జాగృత చైతన్యము. కానీ సంసారంలోకి వచ్చేసరికి నేను, నా ఈ శరీరం, నేను గొప్ప, నా గౌరవం ఉండాలి అనే దుమ్ము పేరుకుపోతుంది. గురువు ఆ దుమ్మును శుభ్రం చేస్తాడు. కొత్తగా ఏం చేయడు, పైనున్న అబద్ధపు గుర్తింపును తొలగిస్తాడు. గురువు పూజ యొక్క అసలైన అర్థం పూలు ఇవ్వటం, శ్రద్ధ, పాదదర్శనం, వినయం, సేవ, కృతజ్ఞత, దానం ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అంటే ఏంటంటే పూలు ఇవ్వటం అంటే శ్రద్ధ, పాద నమస్కారం అంటే వినయం, సేవ అంటే కృతజ్ఞత, దానము అంటే సహాయ భావన. కానీ బయట కర్మలన్నీ అర్థవంతం అవుతాయి ఎప్పుడు లోపల మార్పు కూడా ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది, మరి నేను మారానా?
అని ప్రతి సంవత్సరం చెక్ చేసుకోవాలి. గురువు ఇచ్చిన జ్ఞానాన్ని జీవించడమే నిజమైన గురు కృప అని కూడా అంటూ ఉన్నారు పరం శాంతి. ఒక వ్యక్తి సంవత్సరాల తరబడి గురువుకు హారతి ఇస్తూనే ఉండవచ్చు. కానీ లోపల కోపం అలాగే ఉంటే గురు పాదాలకు వంగవచ్చు. కానీ కుటుంబంలో ఎవరు ముందు అయినా వంగటానికి సిద్ధంగా లేకపోతే గురువు ముందు తీయగా మాట్లాడవచ్చు. కానీ తన కింద పనిచేసే వాళ్ళని అవమానిస్తే గురువులకు పూలు ఇవ్వవచ్చు. కానీ మనసులో ఈర్ష, ద్వేషపు ముళ్ళు దాచుకుంటే అతను గురు పూజ చేయలేదు. అతను కేవలం ఒక సంప్రదాయాన్ని మాత్రమే పూర్తి చేశాడు. గురువు యొక్క నిజమైన గౌరవం గురువు ఫోటో ముందు తల వంచటం కాదు. గురువు జ్ఞానం ముందు తన అహంకారాన్ని వంచటమే నిజమైన గౌరవం. అసలైన శిష్యుడు ఎవరు? గురువు దగ్గర ఎక్కువసేపు గడిపేవాడు కాదు. గురువు చెప్పిన ఒక్క మహావాక్యాన్ని కూడా తన జీవితంలోకి ధారణ చేసేవాడు నిజమైన శిష్యుడు. గురువుకి అత్యంత అందమైన పువ్వు ఏది? తన కోపాన్ని వదిలివేయటం గురువుకి అత్యంత పెద్ద దీపం ఏది? లోపల వివేకపు వెలుగు వెలిగించటం. గురువుకు అత్యంత విలువైన వస్త్రం ఏది? గురువుకు అత్యంత విలువైన వస్త్రము తన జీవితాన్ని శాంతియుతంగా పవిత్రతతోటి కుప్పడం. గురువుకు అత్యంత పెద్ద దక్షిణ ఏది? తన పాత అహంకారపు రియాక్టివ్ అజ్ఞానపు జీవితాన్ని త్యాగం చేయటం. గురువు భగవంతుడి కంటే గొప్పవాడు అని చెప్తారు. దీని రహస్యం ఏమిటి అంటే బయట పోలికలా అర్థం చేసుకోవచ్చు. పరమాత్మ అంతటా ఉన్నాడు, సత్యం అంతటా ఉంది, చైతన్యం అంతటా ఉంది. కానీ అజ్ఞానం వల్ల మనిషి దాన్ని గుర్తించలేడు. గాలి మన చుట్టూ ఉంది కానీ మనకు కనిపించదు. ఆకాశం అంతటా ఉంది కానీ దాని సరిహద్దు చెప్పలేము. అలాగే పరమ సత్యం అంతటా ఉన్న అజ్ఞానపు మనసుకు కనిపించదు. గురువు ఏం చేస్తాడు? మనిషి దృష్టిని తెరుస్తాడు. అందుకే గురువును భగవంతుడి కంటే గొప్పగా ఏమీ చెప్పలేదు. గురువు ఆ ద్వారం ద్వారా గౌరవించారు. ఆ ద్వారం గుండానే మనిషి పరమ సత్యాన్ని అనుభవిస్తాడు. గురువు గమ్యాన్ని లాక్కోడు, గురువు గమ్యాన్ని చూపిస్తారు. గురువు తన లక్ష్యంగా చేసుకొని గురువు శిష్యుణ్ణి లక్ష్యం దగ్గరికే తీసుకొని వెళ్తాడు. గురువు పని అనుచరుల సంఖ్య పెంచటం కాదు. గురువు పని జాగృతం ఆత్మల సంఖ్య పెంచటం జరుగుతుంది. నిజమైన గురువుని ఎలా గుర్తించాలి? ఈరోజు ప్రపంచంలో చాలామంది తమను గురువు, మార్గదర్శన సిద్ధ పురుషుడు అని చెప్పుకుంటారు. ఎవరో మహిమ చూపిస్తారు, ఎవరో భవిష్యత్తు చెప్తారు, ఎవరో తన ఫేమ్ గురించి చెప్తారు. నిజమైన గురువు గుర్తింపులు తన గొప్పతనాన్ని నిరూపించుకోవలసిన అవసరం ఉండదు. సత్యాన్ని తెలుసుకున్న వాడికి సర్టిఫికేట్ అవసరం లేదు. మిమ్మల్ని తనపై ఆధారపడేలాగా చేయడు. మీరు జాగృతి తెచ్చి సత్య అసత్యాలను మీరే వెలికి తెలుసుకునే విధంగా చేస్తాడు. దీపం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎప్పుడు తన వెంట నడిపిస్తే మీరు ఎప్పటికీ తన వెంటే ఉంటూ ఉంటారు. కానీ నిజమైన గురువు చేతిలో కూడా దీపం ఇస్తాడు, మీ చేతిలో కూడా దీపం ఇస్తాడు. ఇక నీ మార్గం నువ్వే చూడు, నువ్వే మేల్కో, ఇతరులను కూడా వెలుగు మరి ఆపు అంటారు. మీ వ్యక్తిత్వాన్ని అణచడు, మీ అసలైన స్వరూపాన్ని బయటికి తెస్తాడు. బంధనం వేడు, బంధాన్ని తెంచుతాడు. తీయని మాటలు మాత్రమే చెప్పడు, అవసరమైతే మీ అహంకారాన్ని గాయపరుస్తాడు కూడా. సర్జన్ గాయంపై కత్తి వేస్తాడు, కానీ రోగి చంపడానికి కాదు, కాపాడటానికి. అలాగే గురువు మన తప్పుడు నమ్మకాలు, బలహీనతలు, అహంకారాన్ని బయటికి తీసేస్తాడు అవన్నీ. ఆ సమయంలో గురువు కఠినంగా అనిపించవచ్చు, కానీ అదే మన జీవితంలోని అతిపెద్ద కృప కావచ్చు. అతిపెద్ద మహిమ ఏది? రోగం నయం కావటం కాదు, మనిషి
లోపల నుండి భయం తొలగిపోవటం అదే పెద్ద మహిమ. భవిష్యత్తు చెప్పటం కాదు, వర్తమానంలో జీవించే విధంగా నేర్పటం అదే పెద్ద మహిమ. ధనం ఇవ్వటం కాదు, లోపల లోభం పోవటం తీసేయటం అది గొప్ప. అదే పెద్ద మహిమ. పరిస్థితులు మార్చడం కాదు, పరిస్థితుల మధ్య మనిషి చైతన్యం మారటం అదే పెద్ద మహిమ. ఏ గురువు జ్ఞానంతో అశాంతిగా ఉన్న వాళ్ళని శాంతిగా, భయంగా ఉన్న వాళ్ళని అవిశ్వాసంగా, కోపాన్ని అవగాహనగా, ద్వేషాన్ని కరుణగా, దేహాభిమానంని ఆత్మబోధగా ఎవరైతే మారుస్తారో వాళ్ళే అసలైన ఆధ్యాత్మిక మహిమ కలిగిన గురువు. గురువు కొత్త నమ్మకాలు ఇవ్వడు, అబద్ధపు నమ్మకాలను కొడతాడు. నేను ఈ శరీరం, ఈ నమ్మకం కలుగుతుంది అంటే సుఖం బయట వస్తువుల్లోనే ఉంది, అది పగులుతుంది. ఇతరులు మారితేనే నేను శాంతంగా ఉంటాను అనే విషయం మీ లోపల నుంచి తొలగిపోతుంది. నా ఆలోచనలే శివర సత్యము, నాకు అన్నీ తెలుసు, ఇవన్నీ అనేవి తొలగిపోతాయి. అబద్ధం పడిపోగానే సత్యం బయటికి వస్తుంది. సత్యాన్ని తయారు చేయాల్సిన అవసరం లేదు. అసత్యాన్ని తొలగిస్తే సత్యము తెలిసిపోతుంది. ఇప్పటికీ ఏముంది, భ్రమ మాత్రం తొలగించాలి. గురువు దొరకటం చాలు కాదు, శిష్యుడు పాత్రగా మారటమే కూడా చాలా అవసరము. మాకు ఏదైనా ఓ గొప్ప గురువు దొరికితే జీవితం మారుతుంది అని అంటారు. కానీ ప్రశ్న, గొప్ప గురువు దొరకటం మాత్రమే కాదు, మనం నిజమైన శిష్యుడుగా మారటానికి కూడా సిద్ధంగా ఉండాలి. మరి ఉన్నామా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. ఉసిరికాయల వర్షం కురుస్తున్న పాత్ర బోర్లా ఉంటే ఒక్క చుక్క కూడా పడదు కదా, ఒక్క బంగారం కణిక కూడా రాదు. గురువు కృప సూర్యుడు వెలుగులాగా అందరిపై ఉంది, కానీ దాన్ని అనుభవించేది, తన్ను తాను గ్రహించేలా చేసుకునేవాడు. చాలామంది గురువు దగ్గరికి సత్యం కోసం వెళ్ళరు, కోరికలు తీర్చడానికి వెళ్తారు. ధనం కావాలి, పదవి కావాలి, రోగం పోవాలి, కుటుంబ సమస్యలు తీరాలి, భవిష్యత్తు సురక్షితంగా ఉండాలి అనుకుంటారు. ఇది మానవ సమాజం. కానీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందో చూసుకోవాలి. గురుదేవ, నన్ను సమస్య నుండి బయటికి తీయండి, నేను మళ్ళీ సమస్యలో పడే ఆ అజ్ఞానం నుండి బయటికి తీయండి అని అడుగుతారు. ప్రపంచంలో ఏదైనా ఇవ్వకముందు నన్ను నాతోటి కలిసే విధంగా కలిపేయండి అని అడుగుతాడు. అంటే మనలో మనం మమైకం అవ్వటం. ఇక్కడ నిజమైన శిష్యత్వం మొదలవుతుంది. నిజమైన శిష్యుడు ఎవరు? ప్రశ్న అడగని వాడు కాదు, అహంకారంతో కాదు, జిజ్ఞాసతో ప్రశ్న అడిగేవాడు అసలైన శిష్యుడు. చెవులతో కాదు, పూర్తి హృదయంతో వినేవాడు. ఇతరులను ఓడించటానికి కాదు, తన్ను తాను మార్చుకోవటానికి నేర్చుకునేవాడే అసలైన శిష్యుడు. నేర్చుకునేవాడే జ్ఞానాన్ని పోగు చేయడు, అజ్ఞానాన్ని వదులుతాడు. ఇతరుల తప్పులు చూడడు, తన సంస్కారాల్ని చూసుకుంటూ ఉంటారు. మనము నెక్స్ట్ ఇద్దరు శిష్యుల యొక్క కథ ఏంటి, అది ఎలాగా మనం జీవితంలో ధారణ చేయాలి అనేది అనంతబాయ్ చెప్పేటువంటి విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో విందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. పరమ శాంతి.